మనసు సంతృప్తి కోసం మనం మంచి పనులు చేసుకుంటూ పోవాలి. అది ఎవరికైనా నచ్చినా నచ్చకపోయినా మనం అది పట్టించుకోవద్దు. ఎందుకంటే మనుషులు దేవునిపై కూడా తప్పులు వెతుకుతారు. అందుకే ఇది గుర్తుపెట్టుకోండి. మీకు నచ్చింది చేయండి, కానీ ఎవరో ఏమనుకుంటారని మాత్రం మీరు ఖచ్చితంగా దాన్ని మాత్రం మీరు పక్కకు పెట్టకండి. ఓకే, ఇప్పుడు మన ఈరోజు టాపిక్ ఏంటంటే రియల్మీ X3 అండ్ X3 సూపర్ జూమ్ అయితే మన ఇండియాలో లాంచ్ అయింది. X3 వచ్చేసరికి మనకు 25,000 నుంచి స్టార్టింగ్ అవుతుంది. అలాగే సూపర్ జూమ్ వచ్చేసరికి మనకు 28,000 నుంచి అయితే స్టార్టింగ్ అవుతుంది. ఈ రెండిట్లో మనకు తేడా ఏంటంటే ఓన్లీ కెమెరా అయితే ఉంది. ఇందులో మీకు ఫ్యూచర్స్ అండ్ స్పెసిఫికేషన్ చెప్పి మళ్ళీ మళ్ళీ బోర్ అయితే చేయను. ఎందుకంటే ఫ్యూచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు. ఈ వీడియోలో ఓన్లీ మొబైల్ తీసుకోవాలా వద్దా మీరే డిసైడ్ చేసుకునే విధంగా చేస్తాను అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చూసినట్టయితే ఫ్యూచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి. అలాగే ఇందులో డిఫరెంట్ ఏంటంటే కెమెరాలో మనకు ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మన X3లో 16 మెగాపిక్సెల్ ఉంటుంది. అలాగే సూపర్ జూమ్ లో మీకు 32 మెగాపిక్సెల్ ఉంటుంది. అలాగే మీకు బ్యాక్ సైడ్ చూసినట్టయితే రియర్ సైడ్ X3లో మీకు 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంది. ఇక్కడ మనకు X3 సూపర్ జూమ్ లో మనకు ఇక్కడ 8 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ అయితే కనిపిస్తాయి. ఓకే, ఇది దేనికి యూజ్ అయితే అంటే సూపర్ నాకు జూమ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. నాకు అనిపిస్తుంది ఈ బ్రాండ్స్ అని కలిపి ఒకసారి మనల్ని చంద్రుని మీదకే తీసుకెళ్తామని. ఓకే, ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండిట్లో తేడా మాత్రం ఇది ఒక్కటే, వేరే ఏది లేదు. ఓన్లీ ప్రైస్ మాత్రమే తేడా ఉంది. అలాగే మనకు ఇందులో మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఎవరు చెప్పండి స్టోరేజ్ టైప్ వచ్చేసరికి UFS 3.0, అలాగే ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR4 తో వస్తుంది. అలాగే మనకు ఇందులో చూసినట్టయితే డిస్ప్లే వచ్చేసరికి మనకు IPS LCD డిస్ప్లే వస్తుంది 120 Hz తోటి. ఓకే, 25,000కు మనకు AMOLED స్క్రీన్ ఇస్తే బాగుంటుండే, కాకుంటే ఇలా IPS LCD డిస్ప్లే అయితే ఇచ్చారు. ఓకే, మనం యాక్సెప్ట్ చేద్దాం. ఓకే, 120 Hz అయితే ఇచ్చారని యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ మనకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి ఇందులో డిస్ప్లే నిట్స్ వచ్చేసరికి ఓన్లీ 480 ఉన్నాయి అనమాట. 480 నిట్స్ అంటే మీకు బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఓకే, మనకు పోకో X2 మనకి ఏదైతే 18,000కు వస్తుందో దాని నిట్స్ వచ్చేసరికి నాకు 500 నిట్స్ అయితే ఉంది. ఓకే, మనకు డిస్ప్లే అనేది కొంచెం తక్కువ క్వాలిటీలో అయితే ఉంటుందని అయితే నేను చెప్తున్నాను. 100% మీరు కాకుంటే అన్బాక్సింగ్ లో చూడొచ్చు, ఎక్కడైనా మీరు చూడొచ్చు. ఇదైతే మీకు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. డిస్ప్లే నిట్స్ ఎంత తక్కువ ఉంటే అంత మీకు బ్రైట్నెస్ అనేది తక్కువ అయిపోతుంది అనమాట. అలాగే మనకు 25,000 ఏదైతే వీళ్ళు పెట్టారో అది చాలా ఎక్కువ అనిపిస్తుంది మీకు. కొంచెం నేను కూడా మీకు యాక్సెప్ట్ చేస్తున్నాను, కొంచెం ఎక్కువే, కాకుంటే ఇప్పుడు GST ప్రైస్ పెరిగాయి కాబట్టి ఇంత ప్రైస్ అయితే పెట్టడం జరిగింది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇందులో SD కార్డు కూడా మనం యూజ్ చేయలేమన్నమాట. ఎందుకంటే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు కాబట్టి. అలాగే మన 3.5mm జాక్ కూడా మీరు యూజ్ చేయలేరు అనమాట ఈ మొబైల్లో, ఎందుకంటే వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి. ఓకే, ఈ మొబైల్ అయితే ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. మీరు ఇప్పుడు డిసైడ్ చేసుకోండి, మీకు కెమెరా కావాలన్నా లేకుంటే పర్ఫార్మెన్స్ కావాలన్నా. ఓకే, ఈ ప్రైస్లో మీకు పర్ఫార్మెన్స్ పరంగా చూడాలనుకుంటే చాలా మొబైల్స్ ఉన్నాయి. ఓకే, 25,000 పెడితే మీకు చాలా మొబైల్స్ ఆప్షన్స్లో అయితే ఉంటాయి. ఓకే, నేనైతే ఈ మొబైల్ని అయితే సెలెక్ట్ చేసుకోను, ఎందుకంటే నాకు డిస్ప్లే మెయిన్ కావాలి. ఓకే, డిస్ప్లే 25,000 పే చేసి నాకు డిస్ప్లే నిట్స్ తక్కువ ఉంటే నేను దాన్ని యూజ్ చేసి లాభం లేదు. అలాగే 25,000 అయితే ఇప్పుడు నేను పే చేస్తున్నా, అది కూడా 4G మొబైల్కి. ఓకే, ఫ్యూచర్లో 5G మొబైల్ వస్తుంది 25,000. ఓకే, 25,000కు మనకు మంచి పర్ఫార్మెన్స్. ఓకే, ఇది 855+ అనుకుంటున్నాను చూడండి. మనకు ఇంకొక 2-3 నెలలు ఆగితే ఖచ్చితంగా మనకు 865 ప్రాసెసరే మనకి 26,000-27,000 వస్తుంది. మీరు ఖచ్చితంగా ఇది గుర్తు పెట్టుకోండి. మీరు తర్వాత మీరు నా ఛానల్లోకి వచ్చి కామెంట్ చేసినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, 865 వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు ఈ చాలా పాత ప్రాసెసర్ని ఇప్పుడు తీసుకొచ్చి వీళ్ళు సేల్ చేద్దామని అయితే అనుకుంటున్నారు. ఇండియా వాళ్ళని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నారు. ఇది చైనాలో ఇప్పుడు లాంచ్ కాలేదు, చాలా నెలల క్రితం లాంచ్ అయింది. దాన్ని ఇప్పుడు ఇండియాలో తీసుకొని వచ్చారన్నమాట. ఓకే, మనల్ని పిచ్చోళ్ళని చేద్దానికి రియల్మీ కానీ షామీ కానీ శత విధాల ప్రయత్నిస్తుంది అనమాట. ఓకే, ఓన్లీ ఇండియా వాళ్ళు అంటే ఏమనుకుంటారంటే వాళ్ళు ఏ మొబైల్ ఇచ్చినా కూడా పర్లేదు. కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు, తెలుగులో అయితే నాకు తెలియదు, నేను తెలుగులో యూట్యూబ్ అయితే చూడను అనమాట. ఇందులో పేడే ఉంటాయి మొత్తం. ఏదైతే అన్బాక్సింగ్ కానీ లేకుంటే ఏదైనా కూడా పేడ్ అన్బాక్సింగ్స్ ఉండే వరకు వాళ్ళందరూ పాజిటివ్ రివ్యూ ఇస్తారు. పాజిటివ్ రివ్యూ కానీ కొనే వాళ్ళు ఏమనుకుంటారంటే మొబైల్ చాలా అద్భుతంగా ఉందేమో, మొబైల్ తీసుకుంటే బాగుంటుందేమో అని తీసుకున్న తర్వాత చాలా మంది మోసపోయారు అనమాట. ఓకే, మీరు మీలలో కూడా వీడియోలో కొంతమంది చూసే వాళ్ళు కూడా కొంతమంది కనిపించవచ్చు,
కొన్ని వ్యూస్, కొన్ని సబ్స్క్రైబర్స్ ఉన్న, మంచి సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు మంచి మొబైల్ అని చెప్పిన తర్వాత మీరు తీసుకున్న తర్వాత అది వేరే హ్యాంగ్ అవ్వటం, లేకుంటే చాలా ఇష్యూస్ అయితే అవుతాయి అన్నమాట. ఓకే, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. మీకు డిసైడ్ చేసుకునే ఆప్షన్ అయితే మీకు ఇస్తున్నాను. నేను ఇందులో మెయిన్ చెప్పేది ఏంటంటే, మీరు ఒకవేళ రియల్మీ X3 తీసుకున్నా కూడా X3 సూపర్ జూమ్ అయితే తీసుకోకండి. ఎందుకంటే మీకు ఏదైతే సూపర్ జూమ్ పెరిస్కోప్ ఇచ్చారు చూడండి, లెన్స్ ఇచ్చారు చూడండి, అది అంత యూజ్ అవ్వదు అన్నమాట. ఓన్లీ పేరుకు మాత్రమే. ఓకే, 2000 ఎక్కువ పే చేస్తే ఈ మొబైల్ వస్తుందిగా అని అనుకోకండి. ఎందుకంటే 2000 ఎక్కువ చేసుకుంటూ పోతే అంతకంటే మంచి మొబైల్ వస్తుందంట. ఒక్కొక్క 1000 రూపాయలకు ఒక్కొక్క మంచి మొబైల్ అయితే ఉంది ఈ జనరేషన్లో. ఓకే, మీరైతే గుర్తుపెట్టుకోండి, మీకు నచ్చేది ఏంటిది. ఓకే, నాకు డిస్ప్లే కావాలనుకున్నారు అనుకోండి, ఈ మొబైల్ మీకు అస్సలు అంటే అస్సలు సజెస్ట్ చేయను. ఒకవేళ నాకు మంచి కెమెరా అండ్ డిస్ప్లే కావాలనుకున్నారు అనుకోండి, అయినా కూడా ఈ మొబైల్ సజెస్ట్ చేయరు. కెమెరా పరంగా మంచిగా ఉంది, కాకుంటే ఇందులో ఏదైతే 64 మెగాపిక్సెల్ ఇచ్చారో అందులో మనకు సామ్సంగ్ GW1 సెన్సర్ అయితే ఇచ్చారు. అది చాలా పాత సెన్సర్. అది కూడా మంచి క్లారిటీగా అయితే ఉండదు, పోకో X2 లాగా మాత్రం ఉండదు అనమాట. ఓకే, సోనీ సెన్సర్స్ అనేవి చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరైతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, X3 తీసుకున్నా కూడా X3 సూపర్ జూమ్ మాత్రం తీసుకోకండి. మీకైతే ఇది సజెస్ట్ చేస్తున్నాను. నన్ను అడిగితే కనుక, ఒకవేళ నువ్వేం తీసుకుంటావు ఈ రెండిట్లో అంటే, ఈ రెండిట్లో నీ ఏది తీసుకుంటావు అయితే చెప్తాను. ఒకవేళ మీకు ఈ రెండిటి కాకుండా ఈ ప్రైస్ రేంజ్లో నా ఆప్షన్ ఏంటిది అని మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. బాయ్, జై హింద్, వందే మాత్రం.